నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అగ్రికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపల్లి అనేటువంటి విలేజ్లో సుమారు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 80 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతోటి కార్నాట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు టచ్ చేయడం జరిగింది. సుమారు 41 టూ వీలర్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే 2 ఆటోలు, 10 కత్తులు, 2 గొడ్డళ్ళు ఇలా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్లో ఈ ఊర్లో ఈవీఎం పగలగొట్టిన సంప్రదాయం కూడా ఉంది. 2 కేసు ఎన్కౌంటర్లు అయి ఉన్నాయి. సుమారు 19 మంది మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఒక అతను చనిపోయాడు, 18 షీట్లు ఉన్నాయి. మరి చిన్న ఎలక్షన్ కేసులో అనవసరంగా ఈ ఊర్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అలాంటివి ఏం జరగకూడదని ఉద్దేశం మీద వచ్చి ప్రజల్ని అవేర్ చేయడం కోసం, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజాయి కానీ, కోడి పందాలు, అగట్లు, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలని పోలీస్కి తెలియజేసేందుకు వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఏంటి అని తెలియజేసి, తద్వారా ఊళ్ళో శాంతి భద్రతలు ప్రశాంతంగా జరిగేలాగా చూసేందుకు ఈ యొక్క కార్నాట్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని సెలెక్టెడ్ విలేజెస్లో ఎస్పీ గారు వారానికి 2-3 విలేజ్లో మొత్తం జిల్లా అంతా కూడా చేపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. సుమారు ఎన్ని బైకులు? 64 బైకులు రికార్డ్ చేశారు. ఇంకా సంబంధించిన ఏమి ఉన్నాయా సార్? రికార్డ్లెస్ వెహికల్స్, కత్తులు మామూలుగా కత్తులు ఉన్నాయి. మరి ఏంటో వెరిఫై చేయాలి, ఎందుకు ఉన్నాయి చేసి దాన్ని బట్టి చూస్తాం. టూ వీలర్ నడిపేటువంటి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని నడుద్దామని ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. ఆ విధంగా చేయనట్లయితే పోలీసు వారు తీసుకునే చర్యలకు మేము బాధ్యులం అవుతాం.